నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అమెరికాలోని డల్లాస్ సిటీలో జరిగిన యుఎస్ఏ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ను వీక్షించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. న్యాయ సేవాధికార సంఘం ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్. ఆర్మూర్లో 1163 కేసులు పరిష్కారం. రామోజీ గ్రూప్స్ చైర్మన్ రామోజీరావు అనారోగ్యంతో మృతి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పలువురి సంతాపం. శనివారం సందర్భంగా ఆర్మూర్ మరియు భీమ్గల్లోని ఆలయాలలో విశిష్ట పూజలు. పోటెత్తిన భక్తులు. ఇందల్వాయిలోని మెక్యా తండా యువకుడు హత్యతో ఉద్రిక్తంగా మారిన తాండా. నిందితుడి ఇల్లు తగలబెట్టిన గ్రామస్తులు. ప్రత్యేక పోలీస్ పహారా ఏర్పాటు. ఆర్మూర్ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవాధికార సంఘం చైర్పర్సన్ సీనియర్ సివిల్ జడ్జి నజీం సుల్తానా ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి నజీం సుల్తానా మాట్లాడుతూ నేడు జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో 1163 కేసులు పరిష్కారం చేయటం జరిగిందని, ఇరుపక్షాలతో రాజీ కుదిర్చి కేసులు పరిష్కరించామని అన్నారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో న్యాయ చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు, న్యాయవాదులు, కక్షిదారులు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రతి 2 months or 3 months ఒక్కసారి జరుగుతుంది. అట్లే మన ఆనరబుల్ హైకోర్టు ఆధ్వర్యంలో, మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో, మన మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఈ లోక్ అదాలత్ ప్రతి 2-3 months ఒక్కసారి నేషనల్ లోక్ అదాలత్ జరుపుకుంటా ఉంటాం మనం. సో ఎందుకు మరి నేషనల్ లోక్ అదాలత్ అని ఒక క్వశ్చన్ ఫస్ట్ వేసుకోవాల్సిందే. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి కదా, కేసులు నడవాలి కదా, ఎందుకు కాంప్రమైజ్ చేసుకోవాలి అని ఫస్ట్ క్వశ్చన్ ఒకటి వస్తే మనకు మైండ్ లో ఏంటంటే, ఆల్రెడీ మన కోర్టులు కేసులు ఇండియాలో ఉన్న ప్రతి కోర్టు, ఏ కోర్టు కూడా చూసుకోండి, ఫుల్ ఉన్నాయి. ఎన్ని కేసెస్ అంటే మనం ఒక్క ఆఫీసర్ 2-3 కోర్ట్స్ ఇక్కడే మనకు కూడా ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. 2-3 కోర్ట్స్ ఖచ్చితంగా ఇన్ఛార్జ్లు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటప్పుడు ఒక రాజీ మార్గం అనేది ఒక కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, ఈనాడు పత్రిక చైర్మన్ రామోజీరావుకు ఆర్మూర్ జర్నలిస్టుల పక్షాన ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నెమలి ప్రశాంత్, గౌరవ అధ్యక్షుడు పుట్టి మురళి మాట్లాడుతూ, పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న రామోజీరావు మరణం తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ జర్నలిస్టులు కలిగోట చిన్న, కోడె మనోహర్, సంజీవ్ పార్థేవ్, చౌల్ సందీప్, పోహర్ క్రాంతి, దినేష్, వినోద్, రాకేష్, చేతన్, రితీష్ తదితరులు ఉన్నారు. ఎడిటర్ రామోజీరావు గ్రూప్ చైర్మన్ స్వర్గీయ రామోజీరావు గారు ఈ రోజు పరమావధించడం జర్నలిస్ట్ లోకానికి ఒక తీరని లోటు. ఆయన అకాల మృతికి ఆర్మూర్, నవనాథపురం, ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరం ఈ రోజు ఘనంగా నివాళులర్పించి ఆయన మృతికి 1 నిమిషం మౌనం పాటించి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మా ఆర్మూర్ జర్నలిస్టుల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు గారు అనంత లోకాలకు వెళ్లిపోవడం జర్నలిస్టు లోకానికి చాలా బాధాకరం. ఈ సందర్భంగా ఆర్మూర్ జర్నలిస్టుల పక్షాన ఆర్మూర్లోని ప్రెస్ క్లబ్ భవనంలో రామోజీరావు అకాల మృతికి ఆయనకు జర్నలిస్టులందరము ఘన నివాళి తెలియజేయడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జర్నలిస్టు లోకం తరపున కోరుకోవడం జరుగుతుంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ సిటీలో నిన్న జరిగిన అమెరికా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ను యుఎస్ఏ క్రికెట్ బోర్డు చైర్మన్ వేణు, పీసీకే డైరెక్టర్ శ్రీనివాస్ల ఆహ్వానం మేరకు వారితో కలిసి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి క్రికెట్ మ్యాచ్ను తిలకించారు. ఈ T20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో అమెరికా చేతిలో పాకిస్తాన్ టీం ఓడిపోయింది. క్రికెట్ ప్రేమికుడైన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రికెట్లో బలమైన జట్టుగా భావించే గతంలో ప్రపంచ విజేత అయిన పాకిస్తాన్ ఇప్పుడిప్పుడే క్రికెట్లోకి అడుగుపెట్టిన పసికూన అమెరికా చేతిలో ఓడిపోవటం జీవితంలో ఎన్నో విషయాలు మనకు గుర్తు చేస్తుందని అన్నారు. ఒక్కోసారి బలహీనుల చేతిలో కూడా బలవంతుడు అనుకున్నవాడు ఓడిపోతాడని, అందుకు ఇప్పుడు జరుగుతున్న T20 వరల్డ్ కప్లో అమెరికా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఒక ఉదాహరణగా చూడొచ్చని అన్నారు. జీవితంలో గెలుపు ఓటములు సహజమని,
ఓటమి నుంచి నేర్చుకొని కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు. అట్లాగే రాజకీయాల్లో కూడా స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలని, ఓటమిని స్పోర్టివ్గా తీసుకోవాలని, బీఆర్ఎస్ శ్రేణులు కూడా మొన్నటి ఫలితాలతో నిరుత్సాహపడకుండా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షుడు గోపికృష్ణ, కార్యదర్శి తులసి మాట్లాడుతూ చిన్న స్థాయి నుండి ఎంతో కష్టపడి ఉన్నత స్థానాలకు ఎదిగిన రామోజీరావు అందరికీ ఆదర్శమని, ఆయన మరణం తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు పుష్పాకర్ రావు, కాందే సత్యం, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. రామోజీరావు గారు పరమర్శించడం చేత ఇక్కడ రోటరీ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో భాగంగా మన ఒక కవి, ఒక రచయిత, ఈనాడు దినపత్రిక స్థాపించి 48 ఏళ్ల ప్రస్థావనం చెందడం జరిగింది. మరియు ఇటు సినీ రంగంలో కూడా నిర్మాతగా మరియు రచయితగా ఎంతో ఒక గొప్ప వ్యాపారవేత్తగా పేరుగాంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మన దేశానికి ఆదర్శంగా నిలిచిన మహా వ్యక్తిని మనం స్మరించుకుందామనే ఉద్దేశంతో మన రోటరీ ఆఫ్ ఆర్మూర్ ఒకప్పుడు మన ఊరి పక్కకు ఏం జరుగుతుందో తెలియని విషయం ఉన్నప్పుడు ఈనాడు జిల్లా వ్యాప్తిగా పత్రికలను తీసుకొచ్చి మొత్తం వార్తలను మన నడి ఇంట్లో తీసుకొచ్చిన ఘనత రామోజీరావుదే. అలాగే ఆయన ఏ పని చేసినా విజయం ఆయన వెంటే ఉంది. సినీ రంగంలో కానివ్వండి, తర్వాత డాల్ఫిన్ హోటల్స్ కానివ్వండి, తర్వాత మిగతా విషయాలకు వస్తే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి రామోజీ ఫిలిం సిటీ ఈరోజు హైదరాబాద్ ఒకటి ఉండాలంటే హైదరాబాద్ నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగాలని చెప్పి ఆలోచనతోటి ఆయన చేయడం జరిగింది. నిజంగా తెలుగు జాతికి తీవ్రమైన లోటు. మరి ఆ లోటును ఎవరన్నా పూడుస్తారన్న దానికి సమాధానం లేదు. కాబట్టి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నీట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు సిఏ రాజశేఖర్ విద్యార్థులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సీఏ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని, సమాజంలో మంచి గుర్తింపు పొందాలని అన్నారు. విద్యార్థుల చదువుకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. శ్రీ లింబాది గౌడ్ గారు, స్థానిక కౌన్సిలర్ గారు, మల్లేష్ గౌడ్ గారు, శ్రీధర్ గారు, రాము గారు, లింగగౌడ్ గారు, భోజగౌడ్ గారు, మల్లేష్ గారు, అశోక్ అన్న, ముఖ్యంగా అశోక్ అన్న మా యొక్క ఆర్మూర్ ప్రాంతాన్ని సుపరిచితులైనటువంటి పాత్రికేయులు, మమ్మల్ని అందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తున్నటువంటి అశోక్ అన్న గారికి, అలాగే ఎంతో కింది స్థాయి నుంచి చాలా కష్టపడి ఒక మంచి పొజిషన్కి వచ్చి వ్యాపార రంగంలో అభివృద్ధి సాధిస్తూ వాళ్ళ అబ్బాయిని ఎంతో చక్కగా చదివిస్తూ మన ఆర్మూర్కి ఎంతో వన్నె తెచ్చినటువంటి నిశాంత్కి ఈరోజు మా యొక్క సంస్థ తరఫున, ట్రస్ట్ తరఫున అభినందిస్తూ, అలాగే ఇతని యొక్క స్ఫూర్తిని తీసుకొని మిగతా పిల్లలు కూడా చాలామందిని ఆయన తయారు చేయాలని, భావి తరాలకు ఆయన ఒక మంచి మార్గదర్శకం వహిస్తూ వైద్య వృత్తిలో మంచి పేరు సంపాదించాలని, అలాగే వారి యొక్క చుట్టుపక్కల వ్యక్తులను కానీ సమాజాన్ని కానీ ఎంతో సేవా దృక్పథంతో చేస్తారని ఆశిస్తూ శనివారాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ మరియు మామిడిపల్లిలోని అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే ఆలయంలో స్వామివారికి విశిష్ట పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేపట్టారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వేద పురోహితులు మాట్లాడుతూ శనివారం సందర్భంగా ఉదయం నుంచి సుమారు 100 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవటం జరిగిందని, ఉదయం స్వామివారికి పూజలు, పల్లకీ సేవ చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు, భక్తులు ఉన్నారు. ఇది ప్రాచీన దేవాలయము. స్వయంభుగా వెలిసినటువంటి దాస్ హనుమాన్ ఈ జంబి హనుమాన్ ప్రాంగణంలో నవనాథ సిద్ధులకు కింది భాగాన గల గుట్ట ప్రాంతంలో వెలిసినటువంటి దేవాలయం ఇది. ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి అనుకున్న ఏమైనా కోరికలు ఉంటే తీర్చగలే శక్తి గల సామర్థ్యుడు శ్రీ ఆంజనేయ స్వామి. ఇట్టి ఆలయంలో ఎలాంటి స్వామివారికి విన్నవించుకున్నా కానీ సకాలంలో తీర్చేటువంటి స్వభావం కలవాడు కాబట్టి ఆంజనేయ స్వామిని
ప్రతి ఒక్కరూ దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని మనసారా కోరుకుంటున్నాము. బోలో రామభక్త పవన సుత హనుమాన్. ఆర్మూర్ డివిజన్ 10లో కొత్తిమీర కొరత ఏర్పడింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో వడగాలుల ప్రభావంతో రైతులు వేసిన పంట మొలకెత్తకపోవడంతో తగినంత పంట రాలేక సరఫరా తగ్గడంతో కొత్తిమీర డిమాండ్ విపరీతంగా పెరిగింది. కొత్తిమీర రేటు రోజురోజుకు పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్నటి వరకు 50 నుండి 100 రూపాయలకు కిలో ఉన్న కొత్తిమీర 50 రూపాయలకు కేవలం 50 గ్రాములు 200కు కిలో కావడంతో కొత్తిమీర కొనాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ప్రస్తుత మార్కెట్లో కొత్తిమీర లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొత్తిమీర దిగుమతి చేసుకొని మరీ వ్యాపారులు కొత్తిమీరను అమ్ముతున్నారు. ఇంతకుముందు కొత్తిమీర చాలా తక్కువ ధరకు దొరికేది. ఇప్పుడు ఎండలు రావడం వల్ల ఎక్కువ రేటు పలుకుతుంది. ఎండకు ఆగడం లేదు, పంట కూడా బాగా వెళ్తలేదు, రైతులు కూడా నష్టపోతున్నారు. ఇక్కడేమో కొత్తిమీర దొరకలేదు, స్థిరమైంది. ముందు 50 రూపాయలు పెట్టే 100 రూపాయలు పెట్టే ఉండే, ఇప్పుడు 400 500 అయింది. అలా కూడా 20-30 పెట్టెలు వెళ్ళేటి 4-5 పెట్టెలు వెళ్తున్నాయి రైతులకు. అమ్ముతే లాభం, ఇట్లా ఆరిపోయిన పడేసుడు ఎండకు. ముక్కల్ మండల కేంద్రంలోని మమతా నర్సింగ్ హోమ్ 44వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో 4 దశాబ్దాల క్రితం ఎంబీబీఎస్ డాక్టర్గా ఆసుపత్రిని ప్రారంభించి నిరంతరాయంగా గ్రామీణ ప్రజలకు సేవలందిస్తున్న డాక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డిని అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో అన్ని రకాలైన వైద్య సేవలు అందిస్తూ ఇంకా సమాజ సేవకు తోడ్పాటు అందించడం అభినందనీయమని అన్నారు. క్రీడాకారులను, రక్తదానం చేసిన వారిని ఏసీపీ అభినందించారు. డాక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి తన అనుభవాలను వెల్లడిస్తూ 4 దశాబ్దాల క్రితం గ్రామస్తుల సహకారం వైద్య సేవలు అందించినట్లు చెప్పారు. స్థానిక ప్రముఖులు కబడ్డీ గంగాధర్, ముస్కు నర్సయ్య, అంజయ్య, మోహన్, గంగరాజు, చిట్టాపూర్ గణేష్, పిడి రాజ్ కుమార్, చింతల నర్సయ్య, పుష్పనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బస్వారెడ్డి సార్ గారికి దేశం కూడా కొన్ని గ్రామాలు, మండలాల సమూహమే దేశం కాబట్టి ఇలాంటి జట్టు స్ఫూర్తి దేశాన్ని ఒక తాటిపై నిలబెట్టే స్ఫూర్తి యువకులలో డెవలప్ కావాలా. అలాంటి స్ఫూర్తిని పెంపొందించే కార్యక్రమాలే ఈ ఆటలు. ఈ ఆటలను ఎప్పుడు కూడా ఇంత గంగాధర్ గారు చాలా రిటైర్ కూడా చాలా రోజులు అయిందనుకుంటా. ఇలాంటి సందర్భంలో కూడా మనకు చాలా స్ఫూర్తిని నింపే కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇదే స్ఫూర్తిని యువకులు కానీ, సమాజం కానీ ఇదే స్ఫూర్తిని తీసుకొని దేశంలో మంచి మంచి క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి స్ఫూర్తి చాలా మంది యువకులను మనసులలో ఇక్కడ ఎన్నో క్రీడల్ని కోచింగ్ క్యాంపులు ఇస్తూ జాతీయ, రాష్ట్ర క్రీడా పోటీల్లో తీర్చిదిద్దే విధంగా ఇక్కడ తయారు చేయడం జరుగుతున్నది. ఇక్కడ ప్రదీప్, గంగారాజ్, శ్రీకాంత్, సాయిలు ఇలా కోచింగ్ ఆధ్వర్యంలో ఇదివరకే గోల్డ్ మెడల్, రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ కూడా కబడ్డీలో సాధించడం జరిగింది. అలాగే వాలీబాల్, ఖోఖో స్టేట్ లెవెల్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా క్రీడాకారులను ఉద్దేశించుకునే రానున్న తరంలో నేషనల్, రాష్ట్ర స్థాయి పోటీలకు అనుకూలంగానే ఇక్కడ స్పోర్ట్స్ని తీర్చిదిద్దడానికి మేము స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మేము సహాయశక్తుల కృషి చేస్తున్నాం. పెద్ద మనుషులతోటి మన దయానంద రెడ్డి గారు మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆ ప్రోత్సాహాన్ని గంగాధర్ గారు దాన్ని సద్వినియోగంగా చేస్తున్నారు. మేము ఆయనకు సహకరిస్తున్నాం తప్ప నేనేదో పార్టిసిపేట్ అవుతున్నాను అందులో ఏదైనా అంటే ఏం కాలేదు. కాబట్టి ఆయన ఉత్సాహము, ఆయనకు సహకరించినటువంటి ఈ వింగ్స్ అందరూ కూడా ఈ అకాడమీ తరఫుగా అందరికీ నా తరఫుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కేఆర్ కానీ, అంజయ్ సార్ కానీ అందరి సహకారంతో ల్యాండ్ అడగంగానే మా గ్రామం తరఫున ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు చాలా పట్టుదలతోటి పిల్లలకు భవిష్యత్తు గురించి ఎంతో పట్టుదలతోటి చేసుకున్నటువంటి కృషికి దాని సహకారం మా గ్రామస్తుల తరఫున సహకరించి అడగంగానే ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అలాగే దాతలు కూడా చాలామంది ముందుకు వస్తుంది, ఇంకా ముందుకు వస్తున్నారు, ఇంకా కూడా ఇవ్వాలని చెప్పి. భీమ్గల్లోని నింబాచల లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రిగుట్ట ఆలయంలో శనివారం సందర్భంగా ఆలయంలో భక్తులతో పోటెత్తింది.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి ఆలయంలో స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వేల మంది భక్తులు గోవింద నామస్మరణలతో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ శనివారం వేల మంది భక్తులు కాలినడకన గుట్టపైకి రావటం జరుగుతుందని, భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తహసీల్దార్లను, నయాబ్ తహసీల్దార్లను తిరిగి పూర్వపు జిల్లాలకు స్థానాలకు బదిలీ చేయాలని, వీఆర్ఏ సమస్యలను పరిష్కరించాలని, వీఆర్ఓలను తిరిగి రెవెన్యూ శాఖకు కేటాయించాలని ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రెసా బృందం మరియు వీఆర్ఏలు, వీఆర్ఓ అధ్యక్షులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే తహసీల్దార్లను వారి పూర్వపు జిల్లాలకు స్థానాలకు బదిలీ చేసే ఆనవాయితీ ఉన్నదని రెవెన్యూ మంత్రికి తెలిపారు. ఈ విషయాన్ని ఇదివరకే సీసీఎల్ఏ దృష్టికి కూడా తీసుకురావటం జరిగిందని, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా బదిలీ చేసిన తహసీల్దార్లను, నయాబ్ తహసీల్దార్లను తిరిగి పూర్వపు జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన తహసీల్దార్ల బదిలీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, బీఆర్ఏ, బీఆర్ఓల సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, కార్యదర్శి వేణు, వీఆర్ఓ సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్నను నిజామాబాద్ జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు గోర్తె రాజేందర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్నకు శుభాకాంక్షలు తెలపడం జరిగిందని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజల సమస్యల కోసం అహర్నిశలు పనిచేసే వ్యక్తి మల్లన్న ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు. ఇందల్వాయి మండలం మేఖ్యా తాండాలో బెంగల్ అనే వ్యక్తిని బుక్యా అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడని ఆరోపిస్తూ బుక్యా ఇంటిని అదే గ్రామస్తులు తగలబెట్టారు. డిచ్పల్లిలోని సిఎంసి కళాశాల ఖాళీ ప్రదేశంలో ఇందల్వాయి మండలం మేఖ్యా తాండాకు చెందిన బెంగల్ అనే వ్యక్తిని అదే తాండాకు చెందిన బుక్యా అనే వ్యక్తి హత్య చేసి ముళ్ల పొదల్లో పారేశారని తాండావాసులు ఆరోపిస్తూ బుక్యా ఇంటిని ముట్టడించి తగలబెట్టారు. వందల మంది అక్కడికి చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయటం జరుగుతుందని ఇందల్వాయి ఎస్ఐ తెలిపారు. గ్రామంలో ఆందోళన పెద్ద ఎత్తున కొనసాగటంతో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంవత్సరం పాటు మన్నికగా ఉండేలా యూనిఫామ్స్ కుట్టాలని జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ మహిళా సంఘం సభ్యులకు సూచించారు. కామారెడ్డి మండలం గర్గోల్లో బీబీపేటలో కుట్టు శిక్షణ కేంద్రాలను సందర్శించి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కుడుతున్న యూనిఫామ్స్ ప్రక్రియను పరిశీలించి మంచి నాణ్యతతో మన్నికగా కుడుతుండటం పట్ల మహిళా సంఘం సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా యూనిఫామ్స్ కుడుతున్న మహిళలతో మాట్లాడారు. మీకు ఎన్ని యూనిఫామ్స్ ఇచ్చారు, రోజుకి ఎన్ని కుడుతున్నారు, ఇప్పటి వరకు ఎన్ని కుట్టారు, ఇప్పటి వరకు పూర్తవుతాయి అని అడిగి తెలుసుకున్నారు. యూనిఫామ్స్ దుస్తులను మీ పిల్లలవి అనుకొని బాగా కుట్టాలని సూచించారు. ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి కోసం పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అందించిందని తెలిపారు. దుస్తులు మన్నికగా కుట్టడాన్ని వచ్చే విద్యా సంవత్సరం కూడా మీకే దుస్తులు కుట్టే బాధ్యతను అప్పగిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో 128 కేంద్రాల ద్వారా 1979 మహిళా సంఘం సభ్యులచే 77,889 దుస్తులను కుట్టిస్తున్నామని, ఈ నెల 11లోగా అన్ని దుస్తులు సిద్ధం చేసి ఎంఈఓలకు అందజేయాలని తెలిపారు. టీజీపీఎస్సీ ద్వారా ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ అధికారులకు సూచించారు. ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని, పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని అన్నారు. శనివారం పట్టణంలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఇన్విజిలేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష హాల్కు హాల్ టికెట్తో పాటుగా ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, ఇతర ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి మరియు
మరియు బ్లూ అండ్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను అనుమతించాలని అన్నారు. పరీక్షా కేంద్రంలో ఎవరిని కూడా మొబైల్ ఫోన్లు అనుమతించకూడదని, చీఫ్ సూపరింటెండెంట్లకు మాత్రమే అత్యవసర సేవలకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా సమయం పూర్తయ్యే వరకు పరీక్షా హాల్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించవద్దని, పరీక్షా హాల్ను వదిలి వెళ్లే ముందు అభ్యర్థి OMR ఆన్సర్ షీట్ను ఇన్విజిలేటర్కు అందించేలా చూడాలని అన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా రంగంలో విలువలతో కూడిన నూతన ఒరవడికి ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు రామోజీ రావని పేర్కొన్నారు. పత్రిక, టెలివిజన్ రంగంలో నూతన శకానికి ఆయన శ్రీకారం చుట్టారని కీర్తించారు. రామోజీరావు మృతి మీడియా రంగానికి తీరని లోటని ఎమ్మెల్యే వేముల తన సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు, రామోజీరావు గ్రూప్ సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజామాబాద్ అదనపు జిల్లా కోర్టులో న్యాయ విచారణలో ఉన్న భూ నష్ట పరిహారం సివిల్ దావా ఇరుపక్షాల రాజీ మేరకు పరిష్కరిస్తూ 6,11,15,111 రూపాయలకు గాను జాతీయ లోక్ అదాలత్ శనివారం అవార్డును జారీ చేసింది. నిజామాబాద్ నగరానికి చెందిన నారాయణరావుకు చెందిన 7 ఎకరాల వ్యవసాయ భూమిని బలహీన వర్గాలకు ఇంటి నిర్మాణం కోసం 1984లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ తరఫున నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి గజెట్ను విడుదల చేశారు. భూ యజమాని అయిన నారాయణరావు భూ నష్ట పరిహారం చెల్లించాలని నిజామాబాద్ అదనపు జిల్లా కోర్టులో 2008లో 10 కోట్లకు దావా దాఖలు చేశారు. ఇరుపక్షాలతో సంప్రదింపులు జరిపిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీతా కుంచాల, నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జి కనకదుర్గ ఒక రాజీ పరిష్కారంగా మొత్తం 6,11,12,111 రూపాయలను ఒప్పించారు. ఈ మేరకు లోక్ అదాలత్లో అవార్డులు అందజేసి బ్యాంకు చెక్కును భూ నష్ట పరిహారదారుని నారాయణరావుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీతా కుంచాల, అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి పద్మావతి, ప్రభుత్వ న్యాయవాది శ్రీహరి ఆచార్య, సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్ పాల్గొన్నారు. మనం ప్రతిసారి రాజీ పడదగ్గ కేసులన్నీ ఇక్కడ రాజీ చేయడం జరుగుతుంది. అంటే సివిల్ దావాలు కావచ్చు, మన చెక్ బౌన్స్ కేసులు కావచ్చు, యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, క్రిమినల్ కేసులు కావచ్చు, ఏవైనా సరే రాజీ పడదగ్గ కేసులన్నీ ఇరు పార్టీల సమక్షంలో ఇక్కడ రాజీ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ మధ్యలో మనం సైబర్ క్రైమ్స్ కేసులు ఎక్కువ చూస్తున్నాం. అంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనకు తెలియకుండా మన డబ్బులు ఎవరైనా వేరే అకౌంట్కి వేసుకోవడం అట్లాంటి విషయంలో కూడా మీరు వెంటనే మీ బ్యాంకులో మీ అకౌంట్ నుంచి డబ్బులు పోయాయి అని అనుకున్న మరుక్షణం మీరు తెలుసుకున్న వెంటనే కనుక ఒక ఫోన్ ద్వారా అయినా కంప్లైంట్ లాడ్జ్ చేస్తే దాన్ని కూడా మేము వెంటనే పోలీసులు స్పందించి పోయిన డబ్బులన్నీ కూడా మీ అకౌంట్కి మళ్ళీ తిరిగి చేర్చే ఏర్పాటు చేస్తున్నారు. రోటరీ నిజామాబాద్ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆవిర్భవించి నేటికి సరిగ్గా 71 వసంతాలు పూర్తి చేసుకుని 72వ ఏట అడుగిడుతున్న సందర్భంగా సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. స్థానిక బర్కత్పూర్ నందుగల రోటరీ నిజామాబాద్ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆవిర్భవించి నేటికి సరిగ్గా 71 వసంతాలు పూర్తి చేసుకుని 72వ ఏట అడుగెడుతున్న సందర్భంగా సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ విశేష సందర్భాన కానుగంటి వంశీకిరణ్ తన తండ్రి గారైనటువంటి కానుగంటి వేణుగోపాల్ ఫౌండేషన్ సహకారంతో నేడు శీతల శవపేటికను దాదాపు 50,000 విలువగల పేటికను రోటరీ క్లబ్ సంస్థ తరఫున వినియోగానికై వారికి అందజేసినట్లు తెలిపారు. గత 2 దశాబ్దాలకు పైగా జిల్లాలో మొట్టమొదటిసారిగా అందజేసిన ఘనత రోటరీకే దక్కుతుందని, ఇప్పటికీ కూడా దూర ప్రాంతాల నుంచి చివరి చూపు నోచుకున్నట్టుకై వచ్చే వారి కోసమే శీతల శవపేటిక కొరకై ప్రజలందరూ కూడా రోటరీని సంప్రదిస్తారన్నారు. అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ ట్రస్ట్ చైర్మన్ ప్రకాష్ మిట్టన్, గౌరవ అతిథిగా రోటరీ జిల్లా 3150 అసిస్టెంట్ గవర్నర్ వి శ్రీనివాసరావు హాజరై గత 72 సంవత్సరాలుగా జిల్లాలో చేస్తున్నటువంటి సేవలను గురించి కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులైనటువంటి ఇందూరి శ్రీనివాస్, భరత్ పటేల్, రాజ్ కుమార్ సుబేదర్, దర్శన్ సింగ్ సోకి, జగదీశ్వరరావు, కట్కం శ్రీనివాస్, జ్ఞానప్రకాష్, చిలక ప్రకాష్, శ్రీరామ్, సోని, విజయరావు, పార్సి రాజేశ్వర్, ధన్పాల్ శ్రీనివాస్, జుగాల్ జాజు, శ్యామ్ అగర్వాల్, గోపాల్, సోని, వైవి రామ్మోహన్ రావు, సుధీర్ గుప్తా, ఆకుల అశోక్, రాధాకిషన్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 8 జూన్ 1953 రోజు మన క్లబ్ స్టార్ట్ అయింది. ఆ రోజు చార్టర్ ప్రజెంట్ చేశారు. ఇది మన 71వ జన్మదినం. ఈ సందర్భంగా అందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, ఈ క్లబ్ ని స్టార్ట్ చేసినప్పుడు సుమారు 7 నుంచి 8 మంది స్టార్ట్ చేశారు. అప్పటి డిస్ట్రిక్ట్ కలెక్టర్, జడ్జ్ అండ్ విఐపీస్ ఆఫ్ దిస్ టౌన్ అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి
ఒక ఏళ్ళ తర్వాత ఇప్పుడు 105 మందితో ఇప్పుడు ఈ క్లబ్ కంటిన్యూ అవుతుంది. రామోజీరావు అన్న పేరును యావత్ ప్రజల్లో నిలిచిపోయే విధంగా ఎదిగాడు రామోజీరావు. దినపత్రిక రావాలంటే మధ్యాహ్నం అయ్యే రోజుల్లో సూర్యోదయం కాకముందే ఇంటి గుమ్మం ముందు దినపత్రిక అందించాలన్న ఆయన ఆలోచన నుండి పురుడు పోసుకున్నదే ఈనాడు. నాటి నుంచి నేటి వరకు ఈనాడు వేసిన ప్రతి అడుగు సంచలనమే. తెలుగు జర్నలిజంలో తనకంటూ సంపాదకుడిగా ప్రత్యేక పేజీ లిఖించుకున్నారు ఆయన. అందుకే ఆయనను మీడియా మొగల్ అని కీర్తిస్తారు. సూర్యోదయం తర్వాత ఈనాడు పేపర్ బాయ్ వీధుల్లో కనిపించకూడదు. ఇది రామోజీరావు గీసిన గీత. పత్రికా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లకు ఈనాడు తొలి ప్రస్థానమే సమాధానం. మరే పత్రిక లేని మారుమూల ప్రదేశంలో 1974 ఆగస్టు 10వ తేదీన పడ్డ తొలి అడుగు నేటికి అనంతమై నిరంతరం తరంతరంగా అలా సాగిపోతూనే ఉంది. దినపత్రికల పంపిణీ వ్యవస్థకు ఈనాడు వేసిన బాటే అన్ని పత్రికలకు దారి చూపింది. అప్పటి వరకు పత్రిక కావాలంటే విక్రయ కేంద్రాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఈ పద్ధతికి 1977లో చరమగీతం పాడింది ఈనాడే. ఈనాడు రాకముందు పత్రికలకు పల్లెల్లో ఏజెంట్లు ఉండేవారు కాదు. ఈ సరిహద్దు రేఖను ఈనాడు దాటింది. గిరులు జరులు దాటి అడవుల్లో మారుమూల దాగున్న పల్లెల్లో సైతం రెక్కలు కట్టుకుని వాలిపోయింది. అప్పటి వరకు బస్సులు, రైళ్లు, తపాలా ద్వారా మాత్రమే సాగుతున్న పంపిణీ వ్యవస్థను సమూలంగా మార్చేసింది. సొంతంగా ప్రైవేటు రవాణా ఏర్పాటు చేసుకుని మరీ పత్రికను పంపిణీ చేసింది. ఇది పత్రిక ప్రపంచంలోనే పెను సంచలనం. తొలినాళ్లలోనే 5-6 వేల కాపీలతో ప్రారంభమై ఆ తర్వాత కొన్నేళ్లలోగా తెలుగులోని అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రిక పేరొందింది. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఎందరో మందికి విద్యార్థులకు మొదటి ర్యాంకులు రావడం అనుమానంగా ఉందని మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే ఖచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టమర్థమవుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనితోడు ఈసారి చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్లో +4, -1 మార్కింగ్ విధానం ఉంటుంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావడమన్నది సాధ్యమైన పని కాదన్నారు. దీని గురించి ప్రశ్నిస్తే గ్రేస్ మార్కులు ఇచ్చామని చెప్తున్నారు. కొంతమంది విద్యార్థులకు ఏకంగా 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు తెలుస్తుంది. గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంబించారన్నది చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. నీట్ ఫలితాలను ప్రీఫోన్ చేసి ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా విడుదల చేయడం కూడా ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుందన్నారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ సర్కార్ రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలకు సంబంధించిన చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అయితే నీట్ ఎగ్జామ్ విషయంలో బీఆర్ఎస్ తరఫున పలు ప్రశ్నలతో పాటు కొన్ని డిమాండ్లను కేంద్రం ముందుంచారు కేటీఆర్. సమాజ సేవ అలాగే పత్రికా రంగాన్ని ఎదిగే దిశగా ముందుకు సాగిన రామోజీరావు మరణం తీరని లోటని గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బసంత్ రెడ్డి అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ దిగ్గజంలో ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించినటువంటి రామోజీరావు మన నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం మనోహరాబాద్ గ్రామానికి చెందిన పాట్కు బసంత్ రెడ్డితో ఎంతో అనుబంధం ఉండేది. ఇతను గల్ఫ్ తెలంగాణ కల్చర్ అసోసియేషన్ ప్రతినిధిగా ఉన్నప్పుడు రామోజీ ఫిలిం సిటీలో తన సొంత ఇంటిలో కలవడం జరిగింది. ఆ సందర్భంగా బసంత్ రెడ్డి చేస్తున్నటువంటి పలు సామాజిక కార్యక్రమాలు రామోజీరావు కొనియాడుతూ అభినందించారు. ఇట్లాంటి వ్యక్తి మరణించడం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని బసంత్ రెడ్డి కొనియాడారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణంతో ఆయన అంత్యక్రియలు అధికారికంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు అధికారి లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిడబ్ల్యూసి సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్కు సిఎస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జర్నలిజంను ప్రతి ఒక్కరూ చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశించిన రామోజీరావు అకాల మరణం తీరని లోటని నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. వార్తా పత్రికలు, మీడియా ఛానళ్ల రంగంలో మొఘల్గా ప్రసిద్ధి చెందిన రామోజీరావు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. మీడియా రంగంలో దశాబ్దాలుగా ఎంతో మంది జర్నలిస్టులకు ఆయన ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు తీరనిదన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శేఖర్, సంజీవ్, సుభాష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. రామోజీరావు గారి అస్తమయం జర్నలిజానికి తీరని లోటు. జర్నలిజంలో అందరికీ ఆద్యుడిగా ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణలో జర్నలిజానికి కొత్త ఒరవడి నేర్పిన రామోజీరావు గారి మరణం జర్నలిజానికి, జర్నలిస్టులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఎందుకంటే ఆయన ఎక్కడో ఆంధ్రాలో మార్మూల గుడివాడలో జన్మించి ఢిల్లీ స్థాయిలో చిన్న వ్యాపారాన్ని ముందుగా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో పనిచేసి ఆయన ఈనాడు పత్రికను స్థాపించి తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు జర్నలిజంలో కొత్త ఒరవడిని ప్రధానంగా మౌలిక వసతులతో నాణ్యమైన విద్య, మంచి భోజనం అందిస్తున్న మైనార్టీ పాఠశాలలో విద్యార్థులకు చేరాలని మైనార్టీ పాఠశాల ఇన్ఛార్జ్ బషీర్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనంతో అందిస్తున్నామని, ఈ పాఠశాలలు కళాశాలలో అడ్మిషన్లు పొందాలని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాల ఇన్ఛార్జ్ బషీర్ తెలిపారు. ప్రస్తుతం నాగారంలో గల మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాల విశాల భవనంలో కొనసాగుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ పాఠశాల కళాశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ విద్యా సంస్థలో విద్యార్థులను చేర్పించి ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరారు. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ జూనియర్ కాలేజెస్ 13 బాయ్స్ స్కూల్లో స్కూల్ 5th to 10th 480 సీట్స్ ఉంటుంది. ఈచ్ క్లాస్ 2 సెక్షన్స్ ఉంటుంది. ప్రతి సెక్షన్లో మైనారిటీస్ 75% అండ్ 25% నాన్ మైనారిటీస్ ఉంటారు. 480 సీట్స్ ఫర్ ఈ స్కూల్స్. కాలేజెస్లో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీ 40, 80 అండ్ సెకండ్ ఇయర్ 80, 160 ఉంటుంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 13 బాయ్స్ కాలేజెస్లో 10 కాలేజెస్ ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్ ఉంది. రిమైనింగ్ 3 కాలేజెస్లో 2 హెచ్ఈసి సిఈసి అండ్ సిఈసి ఎంఈసి అండ్ ఒక కాలేజ్ వొకేషనల్ కాలేజ్ ఉంది బాయ్స్ ఫర్ నిజామాబాద్ ధర్మారాంలో. అక్కడ ఎంఎల్టీ అండ్ ఈటీ కోర్స్ ఉంది. సేమ్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్లో టోటల్ ఉమ్మడి జిల్లాలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికాలోని డల్లాస్ సిటీలో జరిగిన యుఎస్ఏ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ను వీక్షించిన బాల్కొండ ఎమ్మెల్యే వేంబ్ల ప్రశాంత్ రెడ్డి. న్యాయ సేవాధికార సంఘం ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్. ఆర్మూర్లో 1163 కేసులు పరిష్కారం. రామోజీ గ్రూప్స్ చైర్మన్ రామోజీరావు అనారోగ్యంతో మృతి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పలువురి సంతాపం. శనివారం సందర్భంగా ఆర్మూర్ మరియు బింగల్లోని ఆలయాలలో విశిష్ట పూజలు. పోటెత్తిన భక్తులు. ఇందల్వాయిలోని మెక్యా తాండా యువకుడు హత్యతో ఉద్రిక్తంగా మారిన తాండా. నిందితుడి ఇల్లు తగలబెట్టిన గ్రామస్తులు. ప్రత్యేక పోలీస్ పహారా ఏర్పాటు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.